నమస్తే, వెల్కమ్ టు యాక్ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జేఎన్టీయూకు ఇంజనీరింగ్ కళాశాలల బకాయిలు చెల్లించాలంటూ సిపిఎం ఆందోళన. కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యాపారం చేస్తున్నాయంటూ ధ్వజం. సీఎం ఆదేశాలతో పగడాలపేట స్కూలుకు మహర్దశ. యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు. అంగన్వాడీ భవన నిర్మాణాలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. బాలల దినోత్సవం నాటికి పనులు పూర్తి చేయాలంటూ ఆదేశం. నగరంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచండి. 19వ డివిజన్లో పర్యటించిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జేఎన్టీయూకు దాని అనుబంధ కళాశాలలు బకాయి పడ్ల కోట్లాది రూపాయలు తక్షణమే చెల్లించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సాంకేతిక విశ్వవిద్యాలయంలో నిధులు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ నిరసన తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద సోమవారం సిపిఎం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ నేతృత్వంలో ధర్నాకు దిగారు. జేఎన్టీయూకే పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శేషుబాబ్జీ మాట్లాడుతూ, రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఉన్న అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి జేఎన్టీయూకేకి 120 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న యూనివర్సిటీ ప్రస్తుతం నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొని ఉందన్నారు. ప్రధానంగా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు నిర్వహిస్తున్న కాలేజీల నుంచి 20 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని శేషుబాబ్జీ ప్రశ్నించారు. ఒక విద్యార్థి ఫీజు కట్టకపోతే నానా యాగి చేసే యాజమాన్యాలు కోట్లాది రూపాయల బకాయిలు ఎలా పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూకే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఇది. నిధులు లేమితో ఇబ్బంది పడతా ఉంది. ఈ యూనివర్సిటీకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు 20 కోట్ల రూపాయలు బకాయి పెట్టినాయి. తూర్పుగోదావరి జిల్లాతో పాటు మరో 8 జిల్లాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు కూడా దీనికి అనుబంధంగా ఉన్నాయి. వాళ్ళు మరో 100 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. మొత్తం 120 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ జిల్లాలో అధికార పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసినట్టు చైతన్యరాజు గారు 3 కోట్లు బకాయి పెట్టారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు విశ్వ గారు 3 కోట్ల రూపాయల బకాయి పెట్టారు. ఎమ్మెల్సీగా పోటీ చేసిన ప్రగతి కృష్ణారావు గారు 3 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. ఒక కుర్రాడు విద్యార్థి ఒక 200 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించకపోతే ఆ కుర్రాడిని పరీక్షకి వెళ్లకుండా ఆపేస్తారు కదా. కోటాను కోట్ల రూపాయలు వీళ్ళు బకాయిలు పెడితే ఏం చేస్తున్నారు వీళ్ళంతాను? ఎందుకు నోరు మూసు కూర్చున్నారు? వీళ్ళందరూ బకాయి పెట్టినా ఇలాంటి వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు తమ పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారు? వీళ్ళు ఇచ్చేటువంటి పర్సంటేజీలు కమిషన్లకి కక్కుర్తుబడి ఇలాంటి అరాచకాలని, దొంగతనాన్ని, ఎగ్గొట్టడాన్ని అధికార పార్టీ అలౌ చేస్తూ ఉంది. చేసిన తప్పుకి, వెధవ పనికి అధికార పార్టీ క్షమాపణ చెప్పాలి. డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళందరినీ తమ పార్టీ నుంచి బయటికి పంపించేయాలి. అధికారులు చేయాల్సిన పని ఏంటంటే బకాయి పడిన సొమ్మంతా వసూలు చేయాలి. యూనివర్సిటీని బాగా అభివృద్ధి చేయాలి. విద్యార్థులకి మంచి సౌకర్యాలు కల్పించాలి. ఫీజులు తగ్గించాలి. తక్కువ ఖర్చుతో భోజనము, వసతి సౌకర్యాలు కల్పించాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలు అలాంటి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి. ఈ పని అంతా చేయాలని చెప్పి కోరుతున్నాం. నిర్దిష్టమైన సమయంలోపు ఈ డబ్బులు వసూలు చేయాలి. వసూలు చేయకపోతే మేమే కదిలి ఈ సిటీలోనూ జిల్లాలో ఉన్నట్టు ఇతర అన్ని రాజకీయ పార్టీలని, సంస్థలని అందరినీ సమీకరించి ఒక ప్రత్యక్ష కార్యాచరణకి దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. అనా పైసలతో సహా, వడ్డీతో సహా వసూలు చేయించే ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పలివేల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, అజయ్ కుమార్, వేణుగోపాల్, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధికి రిజర్వేషన్ కల్పించాలంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వేదిక డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించుకునే దిశగా జిల్లా పర్యటనకు నేతలు శ్రీకారం చుట్టారు. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సోమవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వేదిక నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.
వేదిక జిల్లా చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్, కన్వీనర్ తాటిపాక మధుల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలనే అంశంపై చర్చించారు. ఈ నెల 27 నుంచి జిల్లా వ్యాప్తంగా జీపు జాతాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను విస్మరించడం వల్ల ప్రైవేట్ సంస్థలు పెరిగిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో యువతకు ఉన్న ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి దీని మీద కార్యక్రమం తీసుకున్నాము, జాతా కార్యక్రమం, జీప్ జాతా. ఖచ్చితంగా ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు నిధులు ఖర్చు పెట్టాలి. బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. మా తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్కూల్స్ వైండప్ చేస్తున్నారు. ఈ స్కూల్స్ వైండప్ చేయడం వలన ఎట్టడి వర్గాల ప్రజలు స్కూల్కి వెళ్ళి చదువుకునేటువంటి స్కూల్ విద్యాలయాల్ని మెర్జ్ చేసేయడం వలన తీవ్రమైన నష్టం కలుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. అదే రకంగా ఈ కార్పొరేషన్లు కుల వృత్తులు చేసుకున్న వాళ్ళకి కార్పొరేషన్ లేవు. ఇంత దౌర్భాగ్యం అంటే బీసీల్లో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళకి కార్పొరేషన్ లేక వారికి సరైనటువంటి చెయ్యి లేక వారు ఇదవుతున్నారు. కాబట్టి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా మేలు జరిగేలా కార్యక్రమాలు తీసుకుని దాని ద్వారా ఒక జీప్ జాతర ద్వారా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నవంబర్ 9ని కాకినాడలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంది. కాకినాడ కలెక్టర్ ఆఫీసర్. మరి రేపు రాజమండ్రిలో 27ని జాతర స్టార్ట్ అవుతుంది. అన్ని మొత్తం జిల్లా అంతా టూర్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా మొత్తం ఈ మన బీసీఎస్, ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. కన్వీనర్ మధు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో సుమారు 12,000 కోట్ల రూపాయలను వేర్వేరు పనులకు కేటాయించారని వివరించారు. ఇరిగేషన్, R&B పనులకు నిధులు మంజూరు చేసి సబ్ ప్లాన్ నిధులకు పక్కదారి పట్టిస్తున్నారని మధు ఆరోపించారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కావాలని ఈ ప్రథమ డిమాండ్తో, అలాగే రెండోది బీసీ గత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేయరాదని ఈ కొన్ని విషయాలు మనం వేణుగారు చెప్తారు. ఈ ప్రధాన అంశాలతో ఒక జాతాని 27వ తారీఖు నుంచి నవంబర్ 3 వరకు జాతా ఉంది. అది 27వ తారీఖున రాజమండ్రి గోకవరం బస్టాండ్ నుంచి ఈ జాతా ప్రారంభమవుతుంది. దీనికి మాజీ శాసనసభ్యులు, ఈ సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ కె రామకృష్ణ గారు ప్రారంభిస్తారు. ఆ జాతా నవంబర్ 3తో ముగిసిన తర్వాత నవంబర్ 9వ తారీఖు నాడు చలో కాకినాడ పేరుతో పోరుగర్జన పెడుతున్నాం. ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇది ఈ సమయం ఆసన్నమైంది. ఈ 4 వర్గాలకు కలిసి సమయం వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు మన జేఏసీ దీనికి చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో గింజాల శ్రీనివాస్, మాకిరెడ్డి భాస్కర్, జుత్తుక కుమార్, అల్లి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. సీఎం ఆదేశాలతో పగడాలపేట పాఠశాలకు మహాదశ పట్టనుంది. స్కూల్లో తిష్టవేసిన సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ఆగమేఘాల మీద చర్యలు చేపట్టారు. కాకినాడ రూరల్ పగడాలపేట జిల్లా పరిషత్ స్కూల్లో ప్రక్షాళన పనులకు శ్రీకారం చుట్టారు. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో విద్యార్థి పాఠశాలలో ఉన్న సమస్యలు విన్నవించడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టారు. స్కూల్ ఆవరణలో ఉన్న గోతులను పూడ్చేందుకు ట్రాక్టర్లతో మట్టిని తరలించారు. పాఠశాలలో పనులు జరుగుతున్న తీరును ప్రధానోపాధ్యాయుడు గోపాలకృష్ణ వివరించారు. అపరిశుభ్రంగా స్కూల్ గ్రౌండ్ లో ఉన్న చెత్తను జేసీబీతో తొలగించి మట్టితో పూడ్చిపెడుతున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నగరపాలక సంస్థ కమిషనర్ పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గోపాలకృష్ణ తెలిపారు. ప్రధానంగా పాఠశాల ఆవరణలో ఉన్న చెరువులోకి సమీప ప్రాంతాల మురుగునీరు వచ్చి చేరడంతో దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనులపై ఆరా తీసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టేలా ఆదేశించారని గోపాలకృష్ణ పేర్కొన్నారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పాఠశాలలో చాలా పనులు పురోగతిన జరుగుతున్నాయి. కమిషనర్ గారు స్వయంగా ఈ పాఠశాల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి సీఎం గారు ఇచ్చిన ఆదేశాలు
చాలా సత్వరం అవ్వాలి. ఈ పాఠశాలలో మంచి వాతావరణం ఉండేలాగా ఉండాలని మేము అందరం ఆకాంక్షిస్తున్నాం. అలాగే పాఠశాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని, అన్ని విషయాలని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న మా శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారిని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించడానికి కలెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ గారు మరియు కమిషనర్ గారు భాషా గారు, అలీ గారు వారు ఇస్తున్న సహకారం మేము మరవలేండి. మా చిన్నారులు మంచి భవిష్యత్తులో మంచి వాతావరణంలో పాఠశాల విద్యను అభ్యసించడానికి ఈ మార్పులన్నీ దోహదపడతాయని మేము భావిస్తున్నాం. చూస్తేనండి 3 ఎకరాల పైగా వైశాల్యంలో ఉందండి. ఈ పాఠశాలలో ఒక 2 ఎకరాలు పైబడి ఒక చెరువు ఉందండి. ఈ చెరువులోకి డ్రైన్ రావడం వల్ల విపరీతమైన దుర్వాసన వస్తూ పాఠశాలలో దోమలు, ఈగలు వంటివి రావడం, అలాగే పైనుంచి రోడ్డు ఎత్తుగా ఉండడం, పాఠశాల దిగువ భాగంలో ఉండడం వల్ల ఏ చిన్నపాటి వర్షానికైనా పాఠశాల ఈ గ్రౌండ్ మునిగిపోవడం వల్ల పాఠశాలలో ఏ విధమైన క్రీడా సదుపాయాలు లేకపోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే పాఠశాలలో మంచి గ్రౌండ్ వసతులు మెరుగుపడతాయో మాకు ఆల్రెడీ ఆర్ఎంఎస్ఏ నుంచి 6 గదులు ఫేజ్ 3లో సెలెక్ట్ అయినాయండి. ఆ ఫేజ్ 3లో సెలెక్ట్ అయినా కూడా సరైన స్థలం చూపించలేకపోవడం వల్ల అవి ఆగిపోయినాయి నిర్మాణం. ఈ రకంగా ఇప్పుడు చెరువును పూర్తి చేయడం వల్ల ఈ ఆర్ఎంఎస్ఏ నిధుల ద్వారా త్వరలో మళ్ళీ ఇక్కడ కూడా 6 గదులు నిర్మించుకుని డిజిటల్ క్లాస్ రూమ్ ప్రత్యేక తరగతినిచ్చి లైబ్రరీ, క్రాఫ్ట్ వంటి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, అలాగే త్వరలో ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ ఒకటే మీడియం జరుగుతుందని తెలుగు మీడియం మాత్రమే, ఇంగ్లీష్ మీడియం కూడా ప్యారలల్గా సాధించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుని ఇక్కడ ప్రధానంగా మత్స్యకార వర్గానికి చెందిన పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఆ విద్యను అభ్యసిస్తున్న పిల్లలు 10వ తరగతి తర్వాత చాలా వరకు పాఠశాలలో విద్యను అభ్యసించడం మానివేస్తున్నారు. అలా మానివేయకుండా వాళ్ళు పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచి విద్యను అభ్యసించేలాగా, చక్కటి కోర్సులో వెళ్ళేలాగా మేము ప్రోత్సహించడానికి వీలుంటుందని మేము అందరం భావిస్తున్నాం. మాకు 290 మంది పిల్లలు ఉన్నారండి. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలంటూ మిడ్ డే మీల్ నిర్వాహకులు నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్న భోజనం పథకంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. సిఐటియు కార్మిక సంఘం నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ ఎన్నో రోజులుగా తమ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందని ఆరోపించారు. 27 పైసలు పెంచినట్టే పెంచి 5 రూపాయల గుడ్డును భోజనంలో అందించాలనే నిబంధన సరికాదని అన్నారు. ప్రధానంగా అధిక శాతం పాఠశాలల్లో మౌలిక వసతులు లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పద్మ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించి తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని పద్మ డిమాండ్ చేశారు. అయితే మిడ్ డే మీల్ వర్కర్స్కి నెలకి వేతనం 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 5000 రూపాయలు చేయాలని, అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్కి బిల్లులు పెంచాలని, బిల్లులు పెంచినంత మాత్రాన వాళ్ళకి ఏమీ పెరిగిందేమీ లేదు. 27 పైసలు పెంచి అదనంగా 5 రూపాయలు గుడ్డు వేయమని ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమని చాలా దారుణం. అయితే మిడ్ డే మీల్ వర్కర్స్కి అనేక సమస్యలు ఉన్నాయి. స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వంట షెడ్యూల్ లేవు, అలాగే మంచినీళ్ళ సౌకర్యం అటువంటి ఏమీ లేకుండా ఉన్నారు. మిడ్ డే మీల్ వర్కర్స్కి వెంటనే 5000 రూపాయల జీతం వేతనం ఇవ్వాలని, గుడ్డుకి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని, అలాగే గుడ్లు, బియ్యం, పప్పు, మంచినూనె ఇవి సివిల్ సప్లై ద్వారా సప్లై చేయాలని, వంటకు సరిపడా గ్యాస్ బండ్లో సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మిడ్ డే మీల్ వర్కర్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అంగన్వాడీ కేంద్రాల పనులను పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు కాంట్రాక్టులతో సమీక్షించారు. కాకినాడ రూరల్ మండలంలో నిర్మాణంలో ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సందర్శించారు.
పనులు జరుగుతున్న తీరును కాంట్రాక్టర్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూరల్ నియోజకవర్గంలో 43 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం 28 భవనాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వచ్చే బాలల దినోత్సవం నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 5 లక్షలు NREGCS నిధులు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మరో 2 లక్షల రూపాయల నిధులతో నిర్మాణాలు చేపట్టామని వివరించారు. రెండో విడతలో మరికొన్ని గ్రామాల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. కాకినాడ రూరల్ కరప మండలానికి NREGS టైఅప్తో 5 లక్షల NREGS, 2 లక్షల రూపాయలు ఏపీ ఉమెన్స్ వెల్ఫేర్ దాని నుంచి 7 లక్షల రూపాయలు ఒక్కొక్క అంగన్వాడీకి 28 అంగన్వాడీలు ఇవ్వటం జరిగింది. ఈ 28 అంగన్వాడీలు కూడా గత నెలలో శంకుస్థాపన చేయటం, ఇవాళ ఆ పని ఎక్కడి వరకు పూర్తి చేయగలిగారు ఇచ్చిన కార్యకర్తలు లేకపోతే సంబంధించిన బిల్డర్స్ కానీ అని చెప్పి చూడటానికి రావటం జరిగింది స్థానిక శాసనసభ్యులు. ముఖ్యంగా ఈ 28 కూడా ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల దినోత్సవం నవంబర్ 14వ తారీఖున ఓపెన్ చేయాలని చెప్పి శాంక్షన్ అవ్వడం జరిగింది. నవంబర్ 14 అంటే ఇంచుమించు 25 రోజులు ఉంది. ఈ 25 రోజుల లోపల ఈ పని ఎంతవరకు అయ్యింది, ఎంతవరకు పూర్తి చేయగలం అన్న దాని మీద పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇంచుమించు 28 కమ్యూనిటీ హాళ్ళు కూడా ఓపెన్ చేయడానికి నవంబర్ 14వ తారీఖు నాడు 28 కూడా ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా చిన్న చిన్న తేడాలు వస్తే 1 రోజు 2 రోజులు టైం ఏదైనా తేడా వస్తే రావాలేమో తప్ప ప్రస్తుతం మేము చూసిన మటుకి 28వ తారీఖుకి అక్కడ కరపలో 13, ఇక్కడ 15, కాకినాడ రోడ్లో 15 కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక్కటి కొన్ని కోర్టు డిస్ప్యూట్లో ఉంది వలసపాకల, అది ఒకటి తప్ప పూర్తి చేయగలుగుతూ ఉంటున్నాం. ఇది కాక 9 అంగన్వాడీ బిల్డింగులు కూడా కడుతున్నాం. మండల ప్రజా పరిషత్ తోటి కొన్ని, జిల్లా ప్రజా పరిషత్ తోటి కొన్ని. ఆ 9 కూడా రేపు నవంబర్ 14వ తారీఖున కూడా వీటితో పాటు ఓపెన్ చేయాలి. టోటల్ 45 అంగన్వాడీ కేంద్రాలు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇస్తూ ఉన్నాం. రేపు నవంబర్ 14 నుంచి పిల్లలు కూడా ప్రవేశం పెట్టి ఆ రోజునే పిల్లలు బాలల దినోత్సవం కాబట్టి అందరికీ మరి పార్టిసిపేట్ చేసేలాగా పెట్టి పిల్లలందరికీ చాక్లెట్ పెట్టి ఆ బాలల దినోత్సవం బాలలతోటి గడిపే విధంగా ఓపెనింగ్ల ద్వారాగా పెడతాం. ఇది కాక రేపు మళ్ళీ ఈ 28 అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలను మళ్ళీ గుర్తించడం జరిగింది. ఎక్కడైతే సైట్లు ఉన్నాయో గ్రామ పంచాయతీలో, ఎక్కడైతే ఫెసిలిటీ ఉండి పిల్లలకి అద్దె భవనం నడుస్తున్నారో వాటిని కూడా కట్టాలని, అలాంటివి మళ్ళీ 10-15 నాటికి కూడా ఫైల్ తయారు చేసి మళ్ళీ మార్చి లోపల డెడ్లైన్ లోపల కూడా పూర్తి చేయగలుగుతాం. అందుచేత అంగన్వాడీల సమస్య లేకుండా చేయాలి, ప్రతి వారికి పక్కా బిల్డింగ్ ఇవ్వాలి అన్నది ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం. దీనిని మిగిలిన గ్రామ పంచాయతీలు వాళ్ళు ఎవరున్నా సైట్ ఉండి అక్కడ అంగన్వాడీ కేంద్రం ఉండి పిల్లలకు ఫెసిలిటీ కావాలని అనుకున్నప్పుడు ఆ గ్రామ పంచాయతీ వారి ముందుకు వస్తే మళ్ళీ తిరిగి వాటిని. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మట్టా ప్రకాష్ గౌడ్, టీడీపీ నేత కాకరపల్లి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పనలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో కోర్టు ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. మదర్ తెరిసా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ నేతృత్వంలో పలువురు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. పలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ ప్రక్రియ జరగకపోవడం దారుణంగా ఉందన్నారు. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సత్యనారాయణ మండిపడ్డారు.
తక్షణమే తమ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ రోజు వికలాంగ మేఘ సంఘటన మదర్ తెరిసా వికలాంగుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు నలుమూలల నుండి ఇక్కడికి వికలాంగులందరూ తీసుకురావడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 1995 వికలాంగ చట్ట ప్రకారం నేటి వరకు 21 సంవత్సరాలైన ఆ చట్టం అమల్లోకి తీసుకురావట్లేదు. ఆ చట్ట ప్రకారం పెండింగ్లో ఉన్న అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావట్లేదు. రెవెన్యూ కానీ ఆర్టీఓ కానీ ఆర్డీఓ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీసీ కానీ ఎటువంటి డిపార్ట్మెంట్లోని పోస్టులు భర్తీ చేయట్లేదు. ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయమని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే పట్టించుకుని నాదులు లేడు. దానికోసం జిల్లా కలెక్టరేట్ గారికి వాళ్ళు ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదండి. ఈ డిమాండ్ కానీ పరిష్కారం కాకపోతే 13 జిల్లాల్లోని ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈ డిమాండ్ నెరవేర్చుకోవడం కోసం మేము అందరం కూడా కృతనిశ్చితంగా ఉన్నాం. ఈ డిమాండ్ పరిష్కారం కోసం సచివాలయాన్ని సరే ఆంధ్ర సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముత్యాల పోసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ నగరంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దిశగా పాలకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నగరంలో విస్తృత పర్యటన చేపట్టారు. కాకినాడ నగరంలో ఎమ్మెల్యే కొండబాబు విస్తృత పర్యటన చేపట్టారు. నగరంలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం 19వ డివిజన్ పరిధిలో ఉన్న లక్ష్మీనగర్లో విస్తృత పర్యటనలో భాగంగా స్థానికంగా పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో నగరంలో అనేక సమస్యలను అప్పటి పాలకులు గాలికి వదిలేశారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో లక్ష్మీనగర్లో ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందన్నారు. డ్రైన్లు, రోడ్లు పూర్తిగా పాడైపోయాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన డివిజన్ పరిధిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ రోజు 19వ డివిజన్లో లక్ష్మీనగర్ అనేక ప్రాంతాలు మేము పర్యటించడం జరిగింది. మనకు అందరూ తెలుసు కదా, ఉదయం 7 గంటలకు బయలుదేరుతున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్, కమిషనర్ ఇంక్లూడింగ్ కమిషనర్ అందరూ కలిసి ఎటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడానికి అన్ని ప్రాంతాలు కూడా తిరగడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చూస్తే చాలా ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం, ఎక్కడ కూడా నీళ్ళు రావడం సరిగ్గా, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఇది గతంలో కూడా గమనించాం. నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు ఆ రోజున ఇదంతా కూడా ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ప్రాంతాలన్నీ కూడా దగ్గర ఎన్నిళ్ళు అంటే అవి 262 ఇళ్ళు ఒకసారి కాలిపోయినాయి. అన్నీ కూడా కాలిపోయినప్పుడు ఇది ఒక మోడల్ కాలనీగా తయారు చేయాలని నేను ఆ రోజు ప్రభుత్వ పరంగా 40,000 రూపాయలు లోన్ ఇప్పిస్తే మేము కట్టుకోలేనన్నారు. వీళ్ళు కట్టుకోలేనంటే స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడి ఆ రోజున లయన్స్ క్లబ్ బాదం బాలకృష్ణ గారు వాళ్ళ సభ్యులందరూ కలిసి ఇంటికి 10,000 ఇస్తాం, కొంతవారు కట్టుకోగలరంటే సాయం చేయమని అడిగితే ఇచ్చారు. వాళ్ళు 262 ఇళ్ళకి ఇంటికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళు ఇస్తే ఇల్లులు కట్టించాం. బ్రహ్మాండంగా రోడ్లు వేసాం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచాం. ఆ రోజు వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. అప్పటికిప్పుడు చూసుకుంటే జనాభా పెరిగారు. కానీ జనాభా పెరిగిన దాన్ని బట్టి మళ్ళీ మార్పులు చేర్పులు అయినాయి. కానీ 10 సంవత్సరాలు నిర్లక్ష్యం అయిపోయింది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు అందుకే ఈ డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలని చెప్పేసి రణదీప్ నగర్లో ఒక డ్రైన్ పెట్టాం 35 లక్షల రూపాయలతో. ఆ డ్రైన్ తొందరలో కడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పైప్ లైన్ అప్పటికిప్పటికి చూసుకుంటే వాడకం పెరిగింది. పైప్ లైన్ మార్చలేకపోయారు. అందుకే ఈ రోజున పైప్ లైన్ కూడా మార్చడానికి ప్రణాళిక చేస్తున్నాం. భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రణాళిక సిద్ధం చేసాం. దయచేసి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించి 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మీకు ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి. మన శాసనసభ్యులకు ఎన్నిక చేసుకున్నారు. మళ్ళీ ఆ రోజు నేనే చేశాను, ఈరోజు మీకు నేనే చేస్తాను. భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా రెక్టిఫై చేస్తానని మీ ద్వారా ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపించారు. నగరంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని 6వ డివిజన్లో నేతలు చేపట్టారు. స్థానిక 6వ డివిజన్ పరిధిలోని రేచర్లపేట బర్మా కాలనీలో సోమవారం వైసీపీ నేతలు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడ సిటీ అసెంబ్లీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరం అంటూ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని శశిధర్ మండిపడ్డారు. డివిజన్లో అధిక శాతం ప్రజలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలకు తెరదించి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శశిధర్ డిమాండ్ చేశారు. ఈవేళ గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం 6వ వార్డు రేచిలపేటలో చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు చాలా బాధలో ఉన్నారు. ఇల్లు పాకులు మన వెనకాలే కనిపిస్తున్నాయి. నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ ఊళ్ళో ఎక్కడ కూడా బహిరంగ మల విసర్జన లేకుండా అందరి ఇళ్లలోని కూడా బాత్రూమ్స్ కట్టించి రాష్ట్రంలోనే మొదటి స్థానం ఉందని కాకినాడ. కానీ ఆయన చెప్పినవన్నీ ఎక్కడ నిజం ఉన్నాయో చూడడానికి ఇక్కడ చూసి తెలుస్తున్నాయి. ఏ ఇల్లు కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వలేదు. ఇల్లు కట్టుకుని బాత్రూమ్స్ కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేదు, వాళ్ళకి స్థలాలు ఉన్నప్పటికీ కూడా హౌసింగ్ బోర్డు ఇవ్వట్లేదు. వెంటనే అబద్ధాలు మాని నిజమైన కార్యక్రమాలు చేయవలసిందిగా మున్సిపల్ అధికారులని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ తరఫున విన్నవించుకుంటారు. ఈ కార్యక్రమంలో నందకుమార్, సిగల మధు, బత్తిన రాజు, దారపు సోమేశ్వరరావు, దుర్గా ప్రసాద్, స్వరూప్, తాతారావు, గోళ్లపల్లి శ్రీను, నాని తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేఎన్టీయూకు ఇంజనీరింగ్ కళాశాలల బకాయిలు చెల్లించాలంటూ సిపిఎం ఆందోళన. కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యాపారం చేస్తున్నాయంటూ ధ్వజం. సీఎం ఆదేశాలతో పగడాలపేట స్కూలుకు మహర్దశ. యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు. అంగన్వాడీ భవన నిర్మాణాలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. బాలల దినోత్సవం నాటికి పనులు పూర్తి చేయాలంటూ ఆదేశం. నగరంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచండి. 19వ డివిజన్లో పర్యటించిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.